హలో వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లోకి పోయే ముందు మన ఛానల్ చాలా ముఖ్యమైన ఛానల్, ఉద్యమం కోసం పుట్టిన ఛానల్. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయము, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాలపై ఇవాళ మనం గలం విప్పుతున్న ఛానల్, కామన్ మ్యాన్ తరఫున పోరాడుతున్న ఛానల్. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు పోతే శుద్ధపూసలాగా ఇవాళ కేటీఆర్ మొత్తం ముచ్చట చెప్పాడు. లొట్టపీసు కేసు. ఈ కేసుతో నాకేమవుతుంది, జైలుకు పోయినా కావాలని కుట్రతో జైలుకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. జైలుకు పోతే నేను సన్నబడి వస్తా, యోగా చేస్తా, ఎంతమంది జైలు పోతలేరు, నేను పోతే తప్పింది అంటే ఆ రకంగా వాళ్ళ శుద్ధపూసలు మాట్లాడిన కేటీఆర్ నా తప్పేమి లేదు, నా తప్పు లేదని చెప్పిస్తూ ఒకవైపు మొత్తం చెప్తూనే మరొకవైపు క్వాష్ పిటిషన్ వేసి నా తప్పు లేదు కాబట్టి దీన్ని రద్దు చేయమని చెప్పిస్తే కోర్టు రద్దు చేయలేదు. క్వాష్ పిటిషన్ రద్దు చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా నిప్పు లేనిదే పొగరాదనే ఉద్దేశంతో ఇవాళ కోర్టు కూడా ఆయన మాటల్ని నమ్మలేదు. కాబట్టి ఇవాళ పిటిషన్ క్వాష్ కాకుండా ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతున్నాయి, నాట్ టు అరెస్ట్ అనే మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసేసి. సో ఇవాళ కేటీఆర్ని ఆయన అరెస్ట్ని ఎవరు కూడా ఆపలేరు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేవైట్ పిటిషన్ ఇచ్చారు. ఏదైనా వాదనలు వినిపించాలంటే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే విధంగా సుప్రీంకోర్టులో ఆయన ఒకవేళ బెయిల్ కోసము అప్పీల్ చేసుకుంటే తప్పకుండా బెయిల్ కూడా సుప్రీంకోర్టులో దొరికే అవకాశాలు తక్కువ. ఒకవేళ దొరికినా కూడా షరతులతో కూడిన బెయిల్ మాత్రమే సుప్రీంకోర్టు నుండి వచ్చే అవకాశం ఉంది. అట్లా ప్రభుత్వ వాదన వినకుండా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ కేటీఆర్ ఏ రకంగా చూసినా కేటీఆర్ని ఇవాళ పూర్తి స్థాయిలో అరెస్టు చేయక తప్పనిసరి పరిస్థితి సిఐడి అధికారుల మీద ఉంది. ఇవాళ శుద్ధపూసలాగా వివరించిన కేటీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఇవాళ లక్షల కోట్ల రూపాయలకి వాళ్ళు ఏ విధంగా ఎదిగిండ్రు, ఏ విధంగా ధరణి పేరు మీద ప్రపంచంలో అత్యధిక అవినీతి ఏమైనా జరిగిందంటే ధరణి పేరు మీద జరిగిందనేది మనకు మన అసెంబ్లీలో ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక్కడున్న రైతుల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విదేశాలకు తరలి వెళ్ళింది. విదేశీయులు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ ధరణి మన తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను, వాళ్ళ భూములను, వాళ్ళ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీని, దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఎవరు నిర్ధారిస్తున్నారు అంటే ఇవాళ విదేశీ కంపెనీలు, విదేశీ వ్యక్తులు వాళ్ళు నిర్ధారిస్తున్నారు, వాళ్ళ గుప్పిట్లో పెట్టారు. అంటే ఇవాళ మన ఇన్ఫర్మేషన్ను ఎవరికి, మన దేశస్తుల చేత ఒకవేళ ఉన్నా భద్రంగా ఉంటుంది, మన కేంద్ర ప్రభుత్వం సంస్థల దగ్గర ఉన్న భద్రంగా ఉంటుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న భద్రంగా ఉంటుంది. కానీ విదేశీ వ్యక్తుల దగ్గర, అదే విదేశీ సంస్థల దగ్గర, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మన ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యంగా రైతుల యొక్క భూముల యొక్క సమాచారము, రైతుల యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆధార్ కార్డు వివరాలు, అలాగే వాళ్ళ ఫోన్ నంబర్ వివరాలు అన్నీ కూడా విదేశీయుల చేతుల్లో ఉంటే అది ఎంతవరకు భద్రతంగా ఉండే అవకాశం ఉంది, ఏ రకంగా ఇవాళ భద్రత అందులో ప్రతి రైతుకు దక్కే అవకాశం ఉంది. ఇవాళ చాలామంది సుమారు జిహెచ్ఎంసీ పరిధిలోనే 25,000 ఎకరాల దళితుల భూములు అక్రమంగా ధరణిలో ఇవాళ వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి ఇవాళ వాళ్ళకి కొంతమందికి పట్టా భూములు ఉన్నప్పటికీ కూడా పేర్లు మార్చి, అంతేకాకుండా పాపం కొంతమంది అయితే పట్టాలు చేసుకోకుండా ప్రభుత్వం ఏదైతే భూములు ఇచ్చిందో వాళ్ళని దున్నుకొని, అంటే ఇనాం భూములని పట్టాలు చేసుకోకుండా, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఇనాం భూములని ఇవాళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అట్లనే ఉన్న క్రమంలో ఆ భూములు అవి కూడా ఇవాళ ధరణి పేరు మీద దాదాపు అయిపోయినాయి. అంతేకాకుండా కొంతమంది ముస్లింల భూములు, వక్ భూములు కూడా ఇవాళ ధరణి పేరు మీద పూర్తి స్థాయిలో చేతులు మారినాయి. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినట్టుగా మనకు ప్రాథమిక ఆధారాలు ఇవాళ లభిస్తున్నాయి. ఇవాళ కనీసము కేసీఆర్ కుటుంబము ఉద్యమంలో రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎంత, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత. సో వీటన్నిటిని ఇవాళ లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబ ఆస్తులను పూర్తిగా ఏ రకంగా వాళ్ళు సంపాదించారు, అది లీగల్గా సంపాదించారా, ఇల్లీగల్గా సంపాదించారా అనే విషయాలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏవైనా అన్యాయాలు జరుగుతాయి, ఏవైనా అక్రమాలు జరిగితే ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు జరిగే భూముల త్రిపుల్ ఆర్ పేరు మీద కానీ, అట్లాగే మూసీ నది పేరు మీద కానీ, మరే పథకం పేరు మీద కానీ,
ప్రజల భూములను అక్రమంగా గుంజుకున్న, ప్రజల భూములను తక్కువ రేటుకు వాళ్ళ దగ్గరికి గుంజుకున్న ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డైవర్ట్ పాలిటిక్స్కి మాత్రమే పరిమితమై 6 గ్యారెంటీల పథకాలు అమలు చేయకుండా 420 హామీలు అమలు చేయకుండా కేవలం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే మాత్రమే ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నట్టుగా హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు ఇవాళ మీ యొక్క మొత్తం ఆస్తులు ఎన్నో కూడా లెక్క తెలాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, సీమాంధ్ర పాలకులు కావచ్చు, తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళకంటే కూడా మన తెలంగాణ నాయకులే ఇంత దుర్మార్గంగా పూర్తి నాలలతో కబ్జాలు చేసిండ్రు. కంప్లీట్గా ప్రభుత్వ భూములను కబ్జా చేసిండ్రు. చివరికి శ్మశానాలను కూడా వదలలేదు వాళ్ళు. శ్మశాన వాటికలు దళితులకు కేటాయించింది, కానీ శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కబ్జా చేసేసి ఈరోజు వాళ్ళు ఇవాళ దుర్మార్గంగా ప్రజల యొక్క ఏదైతే భూమి ఉందో, ప్రజలకు చెందాల్సిన భూమి ఉందో, లేదంటే దళితులకు చెందాల్సిన భూమి ఉందో, పేదలకు చెందాల్సిన భూమి ఉందో, ముస్లింలకు చెందాల్సిన భూమి ఉందో, వాటన్నిటిని కూడా ధరణి పేరు మీద దగా చేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని కాదా, కేసీఆర్ది కాదా, కేటీఆర్ది కాదా, కవితక్కది కాదా? మరి వీళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం ఇన్ని వేల కోట్లకు సంపాదించుకొని రెంటెడ్ హౌస్లో ఉన్న కవితక్క ఇలా వేల కోట్ల రూపాయలకి సంపాదించింది. ఏ రకంగా వచ్చినాయి ఆస్తులు? ఏ రకంగా మేము ఇంత 3 లక్షలు ఉద్యోగం చేస్తే మేము ఒక చిన్న ఇల్లు కొనడానికి నానా తండాలు పడ్డా కూడా ఇప్పటికీ మేము 20 ఏళ్ళుగా ఉద్యోగం చేసినా సరే మాలాంటి వాళ్ళు ఇంకా అప్పే తీరతలేదు. చిన్న ఇల్లు కొనుక్కొని 20 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే కూడా. మరి అట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ఇవాళ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమం పేరు మీద పూర్తి స్థాయిలో బ్లాక్ మెయిల్కు పాల్పడి ఆంధ్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు లాగి, ఇవాళ గతంలో ఉద్యమం పేరు మీద డబ్బులు లాగి తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డబ్బులు అక్రమంగా సంపాదించి ఇవాళ లక్షల కోట్లకు ఎదిగిన కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చింది? మొత్తం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష కోసమా, కేవలం తెలంగాణ నలుగురి కోసమా? తెలంగాణ 4 కుటుంబంలోని నలుగురి కోసమా, 4 కోట్ల ప్రజల కోసమా? తెలంగాణ తెచ్చింది ఎవరి కోసం? కేటీఆర్ మీ నలుగురి కోసమా, 4 కోట్ల ప్రజల కోసమా? సో 4 కోట్ల ప్రజల కోసం తెచ్చినప్పుడు మరి మీరు ఇష్టారాజ్యంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడి, అనేక రకాల అక్రమాలకు పాల్పడి, తెలంగాణ సొత్తంతా మీరు మీ కుటుంబం జాగీర్లాగా భావించి చివరికి అధికారులను కూడా దాంట్లో బలి చేసి ఇవాళ చాలామంది అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ఫ్యామిలీతో పాటు వీళ్ళ ఎమ్మెల్యేలతో పాటు విపరీతమైన అక్రమాలకు పాల్పడే వాళ్ళందరి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్రమంగా తిన్న సొమ్మంతా కూడా కక్కించాల్సిన అవసరం ఉంది. దాన్ని తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని కేవలం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏదో యుద్ధం ప్రకటించి వాళ్ళకి రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేసుకొని ఆ పైసలు ఢిల్లీకి పంపించి ఇలా ఆయన ఢిల్లీకి కప్పం కడుతున్నారని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది వాస్తవమా నిజమా అనే విషయాలు కూడా కాలం నిర్ణయిస్తుంది. రేపు నిగ్గు తెలుస్తుంది. ప్రతిపక్షం కూడా ఊరుకోదు. వాళ్ళ మీద కేసులు బనాయిస్తే, వాళ్ళ మీద అక్రమాలు చేస్తే, మీరు చేస్తున్న అక్రమాల మీద కూడా వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు కోర్టులకు వెళ్తారు, వాళ్ళు ప్రజల వద్దకు పోతారు, వాళ్ళు ప్రజలకు వివరిస్తారు. రేపు ఖచ్చితంగా ఇవి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారం అనేది పర్మనెంట్ కాదు. వీళ్ళు రేపు ప్రతిపక్షం కూడా రేపు అధికారంకి వస్తే మీరు కనుక అక్రమాలు చేస్తే మీ మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఏదైతే ట్రాన్స్పరెంట్గా చిత్తశుద్ధితో ఇవాళ ఇవి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా ఏదైతే ప్రజాధనము దుర్వినియోగమైందో, ఈ 8 కోట్ల రూపాయలు అయితే ఇవాళ అనవసరంగా రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఇవాళ ఫైన్ రూపంలో కట్టాల్సి వచ్చిందో, అంతేకాకుండా ఇవాళ ఈ ఒక్క కేసే ఫార్ములా ఈ రేసే కాదు, మొత్తానికి 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఏమి జరిగిందో అవినీతి, గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, ఇంకా ఏ స్కామ్ అయినా సరే ఇవాళ ఎవరైతే ప్రజల సొమ్ము తిన్నారో, అక్రమంగా సంపాదించారో వాళ్ళందరినీ ఇలా ఎమ్మెల్యేలైనా, సర్పంచులైనా, మంత్రులైనా, ఎవరైనా, మాజీ మంత్రులైనా, లేకపోతే ప్రెసిడెంట్ మంత్రులైనా, ఎవరినైనా సరే ఇలా ప్రజలు నిలదీసే హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ మీద కోర్టుల కేసులు వేసే హక్కు ఉంది. ఇలా బక్కా జడ్సన్ గారు తన సొంత ప్రభుత్వం మీద కూడా ఇవాళ కేసులు వేస్తున్నారు. వారు వేస్తున్న కేసులలో కూడా ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కేసుల్లో కూడా ఇవాళ ఏదైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ
పక్కా జడ్సన్ విషయంలో ఆయన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఇవాళ అధికార పార్టీ మీద ఉంది. గతంలో ప్రతిపక్ష పార్టీ మీద ఆయన వేయడం జరిగింది. ఆయన వేసిన తర్వాతనే చాలా అవినీతి అంశాలు బయటకు వచ్చినాయి. సో కాబట్టి ఇవాళ అధికార పార్టీలో ఆయన అధికార పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా గతంలో ఆయన బహిష్కరణ కాకముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు బహిష్కృత కాంగ్రెస్ నేతగా ఉన్న పక్కా జడ్సన్ కూడా చాలా కేసులు అధికార పార్టీ మీద కూడా వేస్తున్నాడు. సో కాబట్టి వాటన్నిటి కూడా సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది, మంత్రివర్గం మీద ఉంది. కాబట్టి ఇవాళ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల యొక్క సొమ్మును అక్రమంగా కొట్టేస్తారంటే, దొబ్బేస్తారంటే, తినేస్తారంటే ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ అధికార పార్టీని కానీ ప్రతిపక్షాలను కానీ నిలదీసే స్థాయికి ప్రజలు ఎదిగారు కాబట్టి వాళ్ళ జడ్సన్ లాంటి పక్కా జడ్సన్ లాంటి వాళ్ళు వాళ్ళ క్వశ్చన్ చేశారు కాబట్టి చాలా కేసులు బయటకు వచ్చాయి. ఆ బయటకు వస్తున్న కేసులలో ఇవాళ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వివరించి వారికి ఎవరైతే ఇవాళ ఫార్ములా ఈ కేసు కానీ ఇంకా ఏ కేసు అయినా సరే వాటిలలో నిజంగా 4.5 కోట్ల ప్రజల సొమ్ము వాళ్ళు తిన్నట్టయితే, వాళ్ళ భూములు ఆక్రమించుకున్నట్టయితే, వాళ్ళ సంపదను దోచేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పనిష్మెంట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళు చేసినా సరే వీళ్ళని కూడా శిక్షించాల్సిందే. ఆ దిశగా శుద్ధపూస అని చెప్పుకుంటున్న కేటీఆర్ నీ శుద్ధపూసతనాన్ని నిరూపించుకోవాలి. ఇవాళ ఆ కోర్టులలో వచ్చే విచారణను ఎదుర్కోవాలి, వెళ్ళాలి. ఖచ్చితంగా నువ్వు నిజంగానే ఏమి తప్పు చేయకపోతే రాజకీయ కక్ష కోసమే నువ్వు చేసినట్టయితే రేపు కోర్టులలో ప్రూవ్ అవుతుంది. అక్కడ కూడా నీ నేరారోపణ కనుక నువ్వు ఏం చేయకపోతే నేను నిర్దోషిగా బయటకు వస్తావు. నిర్దోషిగా నువ్వు నిర్దోషమని కోర్టులు కూడా నిర్ణయిస్తాయి. కాబట్టి వాటిని నిర్ణయించుకోవాలంటే వాటికి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. కేటీఆర్ గారు మీరు సుధపూసలు అయితే 1,000 కోట్ల రూపాయలు 1 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా దొబ్బేస్తారు కేటీఆర్ గారు? ఎట్లా ఆర్థిక విధ్వంసం క్రియేట్ చేస్తారు కేటీఆర్ గారు? అది కూడా మీరు గమనించాలి. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. D6 డీజల్ తరఫున తప్పకుండా ఏ కేసులైనా అక్రమ కేసులు అన్నింటిలో కూడా సక్రమంగా చర్యలు తీసుకునే విధంగా ఇలా సిఐడి కానీ ఈడీ కానీ అన్ని దర్యాప్తు సంస్థలకు సంపూర్ణమైన అధికారం ఇచ్చి న్యాయ వ్యవస్థ దృష్టికి కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగి వాళ్ళకి చెప్పడే విధంగా చేసి ఆ డబ్బంతా మళ్ళీ రికవరీ చేసి ప్రజలకి తిరిగి 4 కోట్ల ప్రజలకి ఇవాళ దాన్ని చెల్లించే వాళ్ళకు సద్వినియోగం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని D6 భావిస్తుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.